ఆహ్, మనకి వైకుంఠ ఏకాదశి టికెట్లు ఎగబడటం ఉంటది సాధారణంగా. పోలీసులు క్రిందటిసారి జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా, బాధ్యతగా మెలగాల్సుంది. ఎక్కడికక్కడ క్యూ లైన్‌లలో ఉంచేయటం. అదే సందర్భంలో వాళ్ళు ఒకవేళ గనక అక్కడ క్యూ లైన్‌లలో ఉండే వాళ్ళకి టీటీడీ చేయాల్సిన పనేంటంటే కింద గూడా ఇవాళ రేపటి నుంచి ఇవ్వబోతున్నారు. ఇవ్వబోతున్నారంటే ఇవాళ రాత్రి నుంచినేంటి ఈ పూట నుంచినే బయలుదేరతారు. మొదట ఎళ్లి లైన్‌లో నుంచుంటే మనకు గ్యారంటీ వస్తది గదా! అన్నటువంటి ఉద్దేశ్యంతో ఉంటారు. అయితే వాస్తవంగా డిసెంబర్ 30 నుంచి జనవరి 8 దాకా నిర్వహించబోయేటటువంటి 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనాల్లో డిసెంబర్ 30, 31, జనవరి 1 దర్శనాలకి ఆహ్, ఏదైతే ఈ గురువారం నుంచి ఇవ్వబోతున్నారు ఆన్‌లైన్‌లో. డిసెంబర్ 1 వరకు ఆన్‌లైన్‌లో ముందస్తుగా భక్తులు నమోదు చేసుకుంటే డిప్ ద్వారా ఉచిత సర్వదర్శన్ టోకెన్‌లు కేటాయిస్తారు. జనవరి 2 నుంచి 8 వరకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 ద్వారా నేరుగా సర్వదర్శనం అమలు చేయబోతున్నారు. భక్తులు టోకెన్ లేకుండా కూడా నేరుగా క్యూ లైన్‌లో వెళ్లి స్వామివారిని దర్శించుకోవాల్సి ఉంటది. ఎట్లాంటి టోకెన్‌లు వాటిటికి జారీ చేయరు. ఈ మొదటి 3 రోజుల దానికే జారీ చేస్తారు. కాబట్టి దానికి అనుగుణంగా జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళందరూ ఆ టోకెన్స్ కోసం క్యూ లైన్‌లో నుంచుంటారు. వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వటం, ఆహారం ఇవ్వటం, పాలు లాంటి ఏర్పాటు చేయడం. ఆ తర్వాతన క్యూ లైన్‌లో తొక్కిసలాట జరగకుండా చూసుకోవటం. ఎప్పటికప్పుడు మైకుల్లో అనౌన్స్‌మెంట్లు చేయాలి. తోసుకోవద్దు. ఈవెన్ అక్కడ సీసీ క్యామ్స్‌లో చూస్తూ ఎక్కడన్నా ఏ ప్లేస్‌లో తోసుకుంటున్నారో చూస్తే వెంటనే అక్కడ మైక్‌లో ఇదిగో సో అండ్ సో ప్లేస్‌లో తోసుకుంటున్నారు. తోసుకుంటం మంచిది గాదు అన్నది. అలాగే అక్కడ పోలీసులు అలర్ట్‌గా ఉండండి. తోసుకోనీయకుండా చూడండి అని చెప్పడం. ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.